డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం కేసులో విచారణ కొనసాగుతోంది. రెండో రోజు ప్రత్యేక న్యాయస్థానం విచారణకు అనంతబాబు అలాగే లక్ష్మీదుర్గ దంపతులు హాజరయ్యారు. నిందితులపై ఏ సెక్షన్లతో అభియోగాలు నమోదు చేయాలన్న దానిపై స్పెషల్ పీపీ ముప్పాళ్ల సుబ్బారావు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం 10వ తేదీకి విచారణ వాయిదా వేసింది. తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ పంపన్ శ్రీను అతని మీద దాడి చేశారో ఎవరు దాడి చేశారంటే సాక్షాత్ ఈ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి తండ్రి గారు వాసంశెట్టి సత్యం గారు ఇతనిపై దాడి చేయడం జరిగింది. కేవలం అతనే కాదు, అతనితో పాటు 15 మంది ఆయన కార్యాలయంలోనే, అంటే రామచంద్రాపురం నియోజకవర్గంలో ఒక అరెస్ట్ వైల్ రౌడీ షీటర్కి అధికారం ఇస్తే పరిస్థితులు ఏ విధంగా దారితీస్తాయి ఒక రౌడీ షీటర్కి, అరెస్ట్ వైల్ రౌడీ షీటర్కి అధికారం ఇస్తే నేను ఏవైనా చేయగలుగుతాను, దాడులు చేయగలుగుతానని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు ఆయన పార్టీ కార్యాలయంలో ఒక మాజీ సర్పంచ్ మీద దాడి చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి తిరగా కౌంటర్ కేసు పెట్టమంటున్నారు పోలీసు వాళ్ళు. నాకు మా ఊళ్ళో గ్రామం, నేను సర్పంచ్గా అయిపోయినాక పాత గొలపాలు వచ్చేసానండి. గొలపాలు కాపాడుకుంటున్నాను. గ్రామ కమిటీ ప్రెసిడెంట్గా మా ఊళ్ళో వేసారండి. మొన్న వేసినప్పటికి ఎవరికి అంటే టీడీపీకి అయితే, బీసీకి అయితే 800 ఓటింగ్ ఉందండి, ఓసీకి అయితే 1400 ఓటింగ్ ఉంది. అదర్ బీసీ అతను గౌడేస్ అండి. ఇప్పుడు సర్పంచ్ ఇప్పుడు మండల పార్టీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఇచ్చిన అతను 30 ఓట్లు ఉన్నాయి. పార్టీ అధికారం పోలిపోద్ది. 800 ఓట్ల వాళ్ళకి ఇస్తే గ్రామ కమిటీ ప్రెసిడెంట్ బాగుంటుంది, లేదా 1200 ఇస్తే ఓసీకి ఇస్తే బాగుంటుంది. నేను మాట్లాడండి అంటే నేను సత్య గారు ఫోన్ చేసి అలాగని నేను సత్య గారితో ఫోన్ చేసి మాట్లాడాను సార్. మాట్లాడితే నువ్వెవడో చెప్పనన్నారు. అదే కదా సార్, నేను పార్టీలో పనిచేసిన ఫస్ట్ నుంచి నేను అడిగి హక్కుంది మిమ్మల్ని అంటే, నీ పని చూస్తారా గంట నీ ఇంటికి వస్తారా, నువ్వు ఏం చేస్తావు అని నా ఇంటికి కారు పంపించారండి. కారు గొలపాలు పెట్రోల్ బొంగు దగ్గర పంపించారు. బొంగు దగ్గర పంపించి నన్ను అక్కడ కోట తాతబ్బాయి ఉల్లర్జనరావు అని పిలిచారట రమ్మని. కుప్పశెట్టి నాగేంద్ర అన్న అతను ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పంపన సీను అన్న అతను మంత్రి గారి ఫాదర్ని మరియు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తిట్టి వాళ్ళని కొట్టి భయభ్రాంతులకు గురి చేశాడని చెప్పేసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అతన్ని ఎవరైతే పంపన్సీన్ ఉన్నారో అతన్ని రమ్మని చెప్పాం. అయితే అవుట్ ఆఫ్ కర్జరీ ఉండడంతో మేమే వెళ్ళి అతను తీసుకొని వచ్చాక అతను కూడా ఒక ఫిర్యాదు చెప్తున్నాడు. దాన్ని బట్టి అతను కూడా కంప్లైంట్ ఇప్పుడు రాసి దాని మీద ఎఫ్ఐఆర్ వేసి తదుపరి దర్యాప్తు యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ప్రకారం ఎలా ఉంటే అలా చేసి దర్యాప్తు చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మా ఇంటి దగ్గరకు వచ్చిన కార్ ఫోటోలు గట్రా ఫోటోలు తీసి అవన్నీ చేసినందుకు ఫోన్లు లాగేసుకుని ఫోటోలు తీస్తారు, వెళ్ళని డిలీట్ చేసి ఫోన్లు స్విచ్ ఆఫ్లు చేస్తారండి. 2 ఫోన్లు స్విచ్ ఆఫ్లు చేసి అప్పుడు నైట్ కొట్టేసిన తర్వాత హాస్పిటల్కి ఈసీజీ అన్నీ చేపిస్తాం అనేసి అక్కడ ఓపీ కూడా తీసుకోకుండా చేయించారండి మొత్తం లోపల. పొద్దుట అంటే కొప్పిశెట్టి శ్రీధర్ అన్నది నాకు ఫోన్ల మీద ఫోన్లు చేసి ఇలా రా నీతో మాట్లాడే పని ఉందనేసి ఫోన్లు చేసి ఇక్కడ నన్ను వెళ్ళరమ్మన్నాడండి. వెళ్ళేదాకుండి నన్ను సుభాష్ అన్న ఆయన కార్లు ఎక్కించుకుని నువ్వేం చేస్తావంటే నేను ఫోటోగ్రాఫర్ అంటే నీకు లోన్ ఇప్పిస్తాం, ఇప్పుడు లోన్లు వస్తాయి, లోన్లు చేయించుకుంది కానీ అనేసి